హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా మంది నాకు విపరీతంగా కామెంట్లలో అన్న మెడికల్ కి ఎంత అవుతుంది, పీసీసీ ఎంత అవుతుంది, స్టాంపింగ్ కి ఎంత అవుతుంది, ఎమర్గేషన్ కి ఎంత అవుతుంది, ఇక్కడ రావడానికి ఫ్లైట్ టికెట్ కి ఎంత అవుతుంది, ఈ విధంగా చాలా మంది అయితే కామెంట్లలో పెడుతూనే ఉన్నారు. మీకు అందరికీ ఒక క్లారిటీ కోసం మన కువైట్ రావడానికి టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియోని అయితే షిఫ్ట్ చేయకుండా పూర్తిగా చూసి మీ ఒపీనియన్ మళ్ళీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారు. కొద్దిగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మినిమం ఒక 500 లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకు. ఆటోమేటిక్ ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది, అందరూ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం వీసా వచ్చిన తర్వాత టోటల్ ఖర్చు ఎంత అవుతుంది అనే దాని గురించి మాత్రమే చెప్తాను. వీసాకి ఎంత అవుతుంది డబ్బులు అనేది అయితే చెప్పను. ఎందుకంటే వీసా అనేది బిజినెస్. అది ఒకరు 20,000 తీసుకుంటారు, ఒకరు 30,000 తీసుకుంటారు, ఒకరు 40,000 తీసుకుంటారు. సూన్ వీసాలు అయితే 1,00,000 తీసుకుంటారు, 2 లక్షలు తీసుకుంటారు. ఇంకా మనం సొంతంగా సూన్ వీసా డబ్బులు పెట్టి కొనాలనుకుంటే 4 లక్షలు అవుతుంది, 6 లక్షలు అవుతుంది. వీసా అనేది వ్యాపారం చేస్తారు. అది ఇంతనే అయితే మనం కరెక్ట్ గా చెప్పలేం. వీసాకి ఎంత డబ్బులు ఇవ్వచ్చు అనేది అయితే కరెక్ట్ గా చెప్పలేం. కాబట్టి మనకు వీసా వచ్చిన తర్వాత టోటల్ ఖర్చు ఎంత అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకు వీసా వచ్చిన తర్వాత మీరు పీసీసీ అనేది చేయించుకోవాలి. పీసీసీకి వచ్చి 500 రూపాయలు మాత్రమే అవుతుంది. ఓకే, అది మీరు ఎక్కడైనా సరే ఆన్లైన్ లో అప్లై చేసుకుని పీసీసీకి అయితే వెళ్ళొచ్చు. మీ దగ్గరలో ఏ పాస్పోర్ట్ ఆఫీస్ అయితే ఉందో, ఒకవేళ తిరుపతి అయినా, మదనపల్లి అయినా, ఇట్లా హైదరాబాద్ అయినా, ఎక్కడైనా సరే మీకు దగ్గరగా ఏ పాస్పోర్ట్ కేంద్రం అయితే ఉంటుందో అక్కడికి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి పీసీసీ చేయించుకున్నారంటే మీకు ఆ పీసీసీ పేపర్ రావడానికి ఒక 10 నుంచి 15 రోజుల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా వచ్చి మెడికల్కి వచ్చి 5,500 రూపాయలు మాత్రమే అవుతుంది. ఓకే, ఇంకా మీరు ఆన్లైన్లో అప్లై చేసిన దానికి ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు. మొత్తం 6,000 రూపాయలు మాత్రమే మెడికల్కి అయితే అవుతుంది. ఇంకా మీరు వెళ్ళడానికి అది మీరు దూరాన్ని బట్టి ఖర్చు అనేది వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మేము బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళాలంటే రాను పోను ఒక 2,000 వరకు మాకు ఛార్జెస్ అయితే ఖచ్చితంగా అవుతాయి. అదే మీరు ఒకవేళ బెంగళూరులోనే ఉంటే మీకు ఒక 6,000తోనే అయిపోతుంది. మీకు తెలుసుంటే మీరే సొంతంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటే 5,500తోనే సరిపోతుంది. తెలియకపోతే మీరు ఎక్కడైనా వెళ్ళి అప్లై చేసుకున్నారంటే ఒక 6,000 వరకు ఛార్జ్ చేస్తారు. లేదంటే వాళ్ళు ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసిన దానికి మాత్రమే డబ్బులు పే చేస్తారు. మిగిలిన డబ్బులు మనం ఎక్కడికైతే హాస్పిటల్కి వెళ్తామో మెడికల్ చేయించుకోవడానికి, గమ్కా మెడికల్, అక్కడ మనం 5,500 రూపాయలు వాళ్ళకు డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. మెడికల్ రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందని కూడా చాలా మంది అడుగుతున్నారు. మెడికల్ రిపోర్ట్ అనేది మీరు మెడికల్ అయిపోయిన ఒక 3-4 అవర్స్ లోనే, ఒక 3-4 గంటల్లోనే మీరు పాస్ అయినారా, ఫెయిల్ అయినారా, ఏం ప్రాబ్లం అనేది ఖచ్చితంగా అయితే చెప్పేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ 2 రోజులు 3 రోజులు ఈ విధంగా టైం అయితే ఏం పట్టదు. మీరు మెడికల్ అయిపోయిన అదే రోజే ఒక 3-4 గంటల్లోనే మీకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. మెడికల్ అయిపోయిన తర్వాత స్టాంపింగ్ అనేది పంపించాలి. మనం స్టాంపింగ్ పంపించడానికి పీసీసీ పేపరు, ఈ మెడికల్ పేపరు, పాస్పోర్టు, వీసా ఇవన్నీ కలిపి ముంబైకి అయితే పంపిస్తారు. మేము స్టాంపింగ్ చేయించుకోవడానికి ముంబైకి అయితే పంపించాలి. మీకు తెలిస్తే మీరే డైరెక్ట్ ముంబైకి వెళ్ళి మనము స్టాంపింగ్ అయితే చేయించుకోవచ్చు. అక్కడ కువైట్ ఎంబసీ అనేది ఉంటుంది, ముంబైలో ఉంది, ఢిల్లీలో ఉంది. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కావాలనే కూడా మీరే చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా ఒక ఏజెంట్ ద్వారా ఇచ్చి మీరు స్టాంపింగ్ అయితే చేయించుకోవచ్చు. ఆ ఏజెంట్లు అదే పనిగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ చేతికి ఇచ్చేసారంటే వాళ్ళు కూడా స్టాంపింగ్ అయితే చేయిస్తారు. స్టాంపింగ్ వచ్చి 12,000 నుండి 14,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఏజెంట్లు అయితే. కొందరు 12,000 తీసుకుంటారు, కొందరు 13,000 తీసుకుంటారు, కొందరు 14,000 తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక విధంగా తీసుకుంటారు. అందరూ కూడా ఏజెంట్లు 12,000 కంటే ఎక్కువ అయితే ఎవరు తీసుకోవడం లేదు. ఒకవేళ ఎక్కువ అడిగినా కూడా మీరు ఆ ఏజెంట్ కాకుండా వేరే ఏజెంట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. స్టాంపింగ్ అనేది ఎవరైనా చేయిస్తారు. ఎవరి దగ్గర నుంచి అయినా సరే మీరు స్టాంపింగ్ అయితే చేయించుకోండి. 12,000 రూపాయలు మాత్రమే స్టాంపింగ్ అయితే ఛార్జ్ చేస్తారు. స్టాంపింగ్ కు మీరు ఇచ్చిన రోజు నుంచి స్టాంపింగ్ అయ్యి మళ్ళీ మీ చేతికి రావడానికి మినిమం 15 రోజుల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. మామూలుగా మీరే వెళ్ళి చేయించుకున్నారంటే ఒక వారంలోనే చేయించుకోరావచ్చు. మనం ఒక్కరం అంత దూరం వెళ్ళి మనం ఆ పేపర్లన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ వెయిట్ చేసి అక్కడ 1 రోజు 2 రోజులు హోటల్లో స్టే చేయాల్సి ఉంటుంది. మనం స్టాంపింగ్ అంతా చేసుకురావడానికి మనకు కూడా ఖర్చు అంతే అవుతుంది. కాబట్టి ఆ రిస్క్ పడే కంటే ఎవరన్నా ఏజెంట్ ద్వారా స్టాంపింగ్ అయితే చేయించుకోండి, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. స్టాంపింగ్ ప్రాసెస్ అంతా పూర్తి అవడానికి మళ్ళీ మీ చేతికి రావడానికి ఒక 10 నుంచి 15 రోజుల టైం అయితే పడుతుంది. ఇంకా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్, అంటే ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఎమర్గేషన్ అనేది చేయించుకోవాలి. దానికి వచ్చి ఒక 7,000-6,000 ఛార్జ్ చేస్తారు. అది కరెక్ట్ అయితే నాకు తెలియదు. నాకు తెలిసి అయితే 6,000 నుంచి 7,000 రూపాయలు అయితే
ఛార్జ్ చేస్తారనుకుంటా ఎమిగ్రేషన్ చేయించుకోవడానికి. ఈసీఆర్ పాస్పోర్ట్ ఉండింది అనుకోండి, మీకు ఎమిగ్రేషన్ ఏం అవసరం లేదు. మీకు ఓన్లీ పీసీసీ మెడికల్ స్టాంపింగ్ అయిపోతేనే ఫ్లైట్ టికెట్ తీసుకొని వచ్చేయచ్చు. ఒకవేళ మీది ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అయి ఉంటే మాత్రమే ఎమిగ్రేషన్ చేయించుకోవాలి. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అంటే ఏమిటి, ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే ఏమిటి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. దాని గురించి కూడా నేను వీడియో చేసి ఉండా, కావాలంటే నేను లింక్ ఇస్తా కింద, వీడియో ఓపెన్ చేసి చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. చదువుకున్న వాళ్ళకైతే ఈసీఆర్ పాస్పోర్ట్ వస్తుంది. అంటే 10th కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళకు, 10th పాస్ అయ్యి ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళకు ఈసీఆర్ పాస్పోర్ట్ వస్తుంది. మీరు ఏం చదువుకోకుండా ఉంటే మీకు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అనేది వస్తుంది. ఆ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎమిగ్రేషన్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఇండియాను వదిలి వేరే కంట్రీకి వెళ్ళాలంటే మనము మన గవర్నమెంట్ దగ్గర నుంచి మనం పర్మిషన్ అనేది తీసుకోవాలి. దాన్ని ఎమిగ్రేషన్ అంటారు. వాళ్ళు ఎమిగ్రేషన్ అయితే చేసి మనకు పంపిస్తారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లైట్ టికెట్. ఫ్లైట్ టికెట్ రేట్లు అనేటివి ఒక్కొక్కసారి ఒక విధంగా ఉంటాయి. అన్ సీజన్ లో అయితే ఒక 10,000 నుంచి 15,000 లోపలే మీకు టికెట్ అయితే వచ్చేస్తుంది. అదే సీజన్ లో అయితే మీకు 20 నుంచి 25,000 కూడా టికెట్ అయితే ఉంటుంది. అంటే మనం వచ్చే ఫ్లైట్ ని బట్టి కూడా ఉంటుంది. ఇండిగో ఉంది. ఇండిగో అయితే సీజన్ లో అయితే 15,000 16,000 అయితే తీసుకుంటారు. అన్ సీజన్ లో అయితే 10,000 11,000 ఆ రేంజ్ లో అయితే ఫ్లైట్ టికెట్ ఉంటుంది. అదే ఎయిర్ ఇండియా కూడా సేమ్ అంతే, 10-12,000 ఆ రేంజ్ లో ఉంటుంది. సీజన్ లో అయితే 15,000 16,000 17,000 అట్లా తీసుకుంటారు. ఇంకా కువైట్ ఎయిర్లైన్స్ కి రావాలనుకుంటే సీజన్ లో అయితే 25,000 30,000 కూడా ఉంటుంది. అన్ సీజన్ లో అయితే 15 నుంచి 20,000 మధ్య 25,000 వరకు ఉంటుంది. శ్రీలంక ఎయిర్లైన్స్ కూడా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఫ్లైట్ ను పట్టించి టికెట్ రేట్లు అనేవి ఉంటాయి. మనం ఏ ఫ్లైట్ కి రావాలనుకుంటే ఆ ఫ్లైట్ కి మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ రావాలనుకుంటే ఎక్కువ డబ్బులు అయితే, ఒక తాన స్టే చేసి అంటే వేరే కంట్రీలో ఎక్కడైనా స్టే చేసి రావాలనుకున్నా, లేదా మన ఇండియాలోనే వేరే రాష్ట్రంలో స్టే చేసి వచ్చారంటే కొద్దిగా తక్కువ పడతాయి. అంటే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు వేరే తాన స్టే చేశారనుకోండి, కొద్దిగా తగ్గుతుంది. లేదు మీరు మన ఇండియా నుంచి డైరెక్ట్ కువైట్కి రావాలనుకుంటే కొద్దిగా రేట్లు అనేటివి ఎక్కువ ఉంటాయి. టోటల్గా ఎంత అవుతుంది అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తా చూడండి. పీసీసీకి వచ్చి 500, మెడికల్కి వచ్చి ఒక 6,000 6,500, స్టాంపింగ్కి వచ్చి ఒక 12,000 12 ఒక 6 18,500 18,500 ఎమిగ్రేషన్ అనేది కొందరు చేయించుకుంటారు, కొందరు చేయించుకోరు. దానికి వచ్చి ఒక 6,000 రూపాయలు వేసుకోండి. ఒక 18,500 ఒక 6 24,500. ఇంకా మీరు ఫ్లైట్ టికెట్కి వచ్చి ఒక మాక్సిమం ఒక 20,000 వేసుకోండి. టోటల్ ఖర్చు 45,000తో మీరు కువైట్ లో అడుగు పెట్టచ్చు. అదే ఎమిగ్రేషన్ లేకుండా మీ పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ అయితే మీకు ఇంకా ఒక 6,000 తగ్గిపోతుంది. ఒక 39,000తో కువైట్ లో అయితే అడుగు పెట్టచ్చు. ఫ్లైట్ టికెట్ కాకుండా టోటల్ అయ్యే ఖర్చు మాత్రం ఓన్లీ 18,000 రూపాయలు మాత్రమే అవుతుంది. ఓకే, పీసీసీకి మెడికల్కు స్టాంపింగ్ టోటల్ గా 18,000 18,500 కంటే ఎక్కువ కాదు. అంతకంటే ఎక్కువ ఇచ్చి మీరు ఏజెంట్ దగ్గర చేయించుకోకండి. 18,000 కంటే ఎక్కువ ఇవ్వకండి. అంత లోపలే మాట్లాడుకోండి ఏజెంట్ దగ్గర మీరు ఈ మొత్తం ప్రాసెస్ కూడా. ఫ్లైట్ టికెట్స్ అనేది తర్వాత తీసుకుంటానని చెప్పండి. రేటును పట్టించి మీరు ఫ్లైట్ టికెట్ కావాలంటే ఏజెంట్ దగ్గర నుంచి అయినా వేసుకోవచ్చు, లేదా మీకు తెలిసింటే కువైట్ లో నుంచి అయినా మీరు ఫ్లైట్ టికెట్ వేయించుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి అయినా మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని రావచ్చు. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు క్లియర్ గా ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసింటే మాత్రం కామెంట్ చేయండి ఎంతమంది ఈ వీడియో పూర్తిగా చూసారు అనేది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుంటే ఈ వీడియోకి అయితే మర్చిపోకుండా 500 లైక్స్ అయితే ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. అందరికీ బై ఫ్రెండ్స్, జై హింద్.